ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఈ వచనమును నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఈ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అనేటటువంటి వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దాన ఈ దీవెనను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన శిష్యులతోనూ ఆయన బోధన వినడానికి వచ్చినటువంటి జన సమూహాలతో కొండ మీద ప్రసంగములో ఈ వాగ్దాన ఈ వచనమును ప్రభు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభు వారు ఏ కొండ మీద ఆయన ప్రసంగము చేసి ఈ వాగ్దాన దీవెనను తన శిష్యులకు అక్కడున్న జన సమూహాలకు ఆయన ఇచ్చి ఉన్నాడో అదే కొండ నేడు ధన్యతల కొండగా పిలువబడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ ఈ సువార్త ఈ వచ్చిన భాగములో ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈ సమయంలో ధ్యానం చేసుకునబోయే ఆ ఒక వాగ్దానం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకమందు మీ ఫలము అధికమగును అనేటటువంటి వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఎవరి ఫలము అధికమగును అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని యేసు ప్రభు వారే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో మరి ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ సువార్త ఈ వాక్య వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఎవరికి ఈ వాగ్దానములున్న దీవెనను దేవుడు ఇవ్వడానికి మరి ఈ వాగ్దాన వచనమును ఆయన యేసు ప్రభు వారు పలికి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు ఈ యొక్క వాగ్దాన ఈ దీవెనను పొందుతారంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకమందు ఎవరి ప్రతిఫలం అధికమవుతుందంటే యేసు ప్రభు వారు అదే చెప్తున్నారు. నా నిమిత్తమో జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నా నిమిత్తము అనగా క్రీస్తు నిమిత్తము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే బైబిల్లో కొన్ని విషయాలని కొంత అర్థమయ్యే రీతిలో మనం తెలుసుకోవాలి అంటే ఈ అనగా అనేటటువంటి మాటను తప్పక వాడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అనగా అనేటటువంటి మాట మరి కొత్తగా చేర్చేటటువంటి మాట కాదు, కల్పించేటటువంటి మాట కాదు, లేనిది పుట్టించేటటువంటి మాట కాదు. కానీ అనగా అనేటటువంటి ఈ మాట ప్రియా దేవుని బిడ్డలారా ఒక మంచి ఆత్మీయ అర్థాన్ని, ఒక దైవ మంచి ఆత్మీయ అర్థాన్ని తెలియపరిచేదిగా ఉంది. కనుకనే అనగా అనేటటువంటి ఈ మాట ద్వారా మరికొన్ని నూతనమైన విషయాలు దైవ సంబంధమైనటువంటి క్రొత్త తలంపులు, క్రొత్త ఆలోచనలు ఈ అనగానే ఈ మాట ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, నా నిమిత్తము అనేటటువంటి ఈ మాటకి అనగా అనేటటువంటి మాటను ఉపయోగిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు నిమిత్తము అనేటటువంటి అర్థాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరి నిమిత్తము అనే విషయం మనకు తెలియపరచబడాలంటే క్రీస్తు నిమిత్తమనే ప్రభు స్వయంగా చెప్పినట్లు దీని యొక్క అర్థమునై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, నా నిమిత్తము అనే మాట అయిపోయిన తర్వాత మిమ్మును అనగా తనను వెంబడించు వారనియు లేక తనను విశ్వసించు వారనియు, అంతేకాకుండా ఆయన బోధలు వింటూ వాటి ప్రకారం నడుచుకుని వారు నెరవేర్చువారు అనేటటువంటి ఆత్మీయ అర్థాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా,
ఏమండి ఎవరి నిమిత్తమో అంటే మనుషుల కొరకు మనం ఏమండి నిందలు, మనుషుల కొరకు మనం ఏమండి హింసలు, మనుషుల కొరకు మనం అబద్ధముగా చెడ్డ మాటలు ఎదుర్కోవడం అది మనకి దీవెన కాదు. కానీ దేవుని నిమిత్తమో లేక క్రీస్తు నిమిత్తమో ఆయన వాక్యము నిమిత్తమో ఆయన సత్యము నిమిత్తమో ప్రియా దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మన మీదకి ఏమండి నిందలు వస్తూ ఉంటాయో, ఏమండి హింసలు మనం ఎదుర్కొంటూ ఉంటామో, అబద్ధముగా చెడ్డ మాటలు మన మీద ఎవరైతే పలుకుతూ ఉంటారో ఆ సమయంలో ప్రభు అంటున్నారు వారు ధన్యులు. ప్రియా దేవుని బిడ్డారా, అక్కడ ధన్యులు అని యేసు ప్రభువారు వాడిన ఈ మాటకు సంబంధించినటువంటి పాత నిబంధనలో క్రొత్త నిబంధనలు ఉన్న అర్థాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ధన్యజీవులు అనేటటువంటి లేక ధన్యులు అనేటటువంటి ఏమండి ఈ యొక్క తర్జుమా చేయబడినటువంటి హిబ్రూ పదానికి ప్రియా దేవుని బిడ్డారా ఏమండి ఆనందంగా ఉండేవారు, ఆనందకరమైన స్థితిలో ఉండేవారు లేక అదృష్టవంతులు అని పాత నిబంధన కాలములో హిబ్రూ తర్జుమా ద్వారా ఈ అద్భుతమైనటువంటి అర్థాలు మనకు తెలియపరచబడుతున్నాయి. ధన్యులు అనేటటువంటి పదానికి సంబంధించినవి ప్రియా దేవుని బిడ్డారా. అయితే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పుడు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి గ్రీకు నుండి తర్జుమా చేయబడి తెలుగులోనికి మనం చూస్తున్నప్పుడు దీని అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డారా సంతోష స్థితిని ఏమండి అనుభవించేవారు, సంతోష స్థితిని కలిగి ఉండేవారు, ఆనంద స్థితి, అదేవిధంగా దీవించబడిన స్థితి, దేవుని సన్నిధిలో శాశ్వత ఆనందానికి దారి తీసే స్థితి అయి ఉన్నది అనేటటువంటి అర్థాలు వచ్చాయి ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇది దేవుని పరలోక రాజ్యములో ఏమండి ధన్యులైన వారికి వారు పొందినటువంటి నిందలకు ఏమండి ప్రతిగా హింసలకు ప్రతిగా, అంతేకాకుండా అబద్ధముగా చెడ్డ మాటలు క్రీస్తు నిమిత్తం ఎవరైతే ఎదుర్కొంటారో ఏమండి అనుభవిస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి ఈ లోకములో వారు పొందినటువంటి ఏమండి దుఃఖాలకు ప్రతిగా దేవుడు తన రాజ్యంలో వారికి ఇచ్చేటటువంటి పరిపూర్ణమైన ఆనందమే లేక పరలోకమందు పొందబోయే వారికి కలుగు ఫలమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి ఈ భూమి మీద క్రీస్తు నిమిత్తం ఏమండి ఆయన నామము నిమిత్తం, ఆయన వాక్య నిమిత్తమో లేక ఆయన సువార్త నిమిత్తమో, ఆయన సత్యం నిమిత్తమో, ఆయన పరిశుద్ధత నిమిత్తమో, ఆయన నీతి నిమిత్తమో మన జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆయన నిమిత్తమే మనకి నిందలు ఏమండి మన మీదకు వస్తున్నప్పుడు, హింసలు మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, హింసలు ఇతరుల ద్వారా మనకు కలుగు చేయబడుతున్నప్పుడు, అంతేకాకుండా అబద్ధముగా చెడ్డ మాటలు ఏమండి మరి మన మీద వేస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు అంటున్నారు మీరు ధన్యులు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ తాత్కాలిక దుఃఖాన్ని ఒకవేళ తాత్కాలిక నిందలు లేక తాత్కాలిక ఈ యొక్క మరి హింసలు ఏమంటే అబద్ధముగా చెడ్డ మాటలు అనుభవించే పరిస్థితులు మీకు ఎదురు కావచ్చు, కానీ మీరు ధన్యులు. కారణం ఏంటంటే వీటికి ప్రతిగా పరలోక రాజ్యములో ప్రియా దేవుని బిడ్డలారా పరిపూర్ణమైనటువంటి దేవుడు ఏమండి ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. అదే పరలోకమందు మన యొక్క ప్రతిఫలము అధికమయ్యేటటువంటి స్థితి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఇంతకీ ఎవరి ఫలము ఏమండి అధికమగునని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన ఈ దీవెనలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన నిమిత్తము ఎవరైతే నిందలు అనుభవిస్తూ ఉంటారో, ఆయన నిమిత్తము ఎవరైతే హింసలు ఏమండి మరి ఎదుర్కొంటూ ఉంటారో, ఏమండి హింసలతో కూడినటువంటి పరిస్థితులను ఏమండి మరి అనుభవిస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన నిమిత్తము ఎవరైతే ఏమండి మరి చెడ్డ మాటలను కూడా ఏమండి మరి ఎదుర్కొంటూ వాటిని ఏమండి అనుభవిస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమండి వాటి నడుమ ఈ ప్రతికూల పరిస్థితుల ఈ నడుమ ఎవరైతే ఏమండి ఆయన యందు లేక ఆయన వాక్యమునందు సంతోషిస్తారో ఆనందిస్తారో వారి ఫలము పరలోక రాజ్యమందు అధికమగును అనేటటువంటి ఒక గొప్ప వాగ్దాన దీవెనను ప్రభు ఎక్కడ ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఏమండి పరలోక రాజ్యములో మన యొక్క ప్రతిఫలము అధికం అవ్వాలి. ఈ వాగ్దాన సంబంధించినటువంటి ఏమండి దీవెనను పరలోక రాజ్యములో ఈ శరీరం నుండి ఆత్మ వేరైన తర్వాత ఏమండి దేవుడు సిద్ధపరిచిన నిత్యత్వములో ఆ శాశ్వత ఆనంద స్థితిని ఏమండి ఈ వాగ్దాన ప్రకారం మనం పొందాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా తప్పక క్రీస్తు నిమిత్తం నిందలు ఎదురైనా, హింసలు ఎదురైనా, చెడ్డ మాటలు ఏమండి మన మీద పలికినా, లేనిపోని ఏమండి చెడ్డ ఆ నేరాలు మన మీద మోపినా ప్రియా దేవుని బిడ్డలారా వాటిలో కూడా దేవుని యందు మనం ఆనందించగలిగితే, దేవుని సన్నిధిలో మనం ఆనందించగలిగితే, వాటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వాటిని బట్టి దేవుని మహిమపరిచే ఆత్మీయతను
మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, దేవుడి పరలోకమందు మీ ప్రతిఫలము అధికమగును అనే ఒక గొప్ప వాగ్దాన దీవెనను ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకిస్తూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో మరి క్రీస్తును కలిగి ఉంటుటను బట్టి నిందలు, హింసలు, అబద్ధముగా చెడ్డ మాటలను ప్రియా దేవుని బిడ్డారా ఎదుర్కొంటూ ప్రియా దేవుని బిడ్డారా క్రీస్తును కలిగినటువంటి మరి నా జీవితంలో మరి ఏటిటువంటి ఈ నిందలు లేక ఏటిటువంటి హింసలు, నేను చేయలేనివి కూడా మరి నా మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు, నేరారోపణలు చేస్తూ ఉన్నారు అని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం, కృంగిపోతాం. కానీ ప్రభు అంటున్నారు, మీరు కృంగిపోవద్దు అని ఆయన చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్యే మన జీవితం క్రీస్తులో నిలకడగా ఉండాలి, ఆయనలో మరి మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. అంతేకాకుండా మరి ప్రభుతో ఒక మంచి ప్రార్థన, ఒక ప్రియా దేవుని బిడ్డారా ఒక మంచి ఒక సహవాసాన్ని కలిగి, అంటే ప్రార్థనలో ప్రభుతో ఎక్కువ సమయం మనం గడపాలి ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాలు గమనించండి. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటామో ప్రియా దేవుని బిడ్డారా, పరలోకమందు మన ప్రతిఫలం అధికమవడమే కాకుండా భూమి మీద కూడా 100 రెట్లు దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనం పొందగలం. ఈ విషయాలే ప్రియా దేవుని బిడ్డారా మార్కు సువార్త 10వ అధ్యాయం 28-31 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఇహమందును రాబోవు లోకమందును అనే మాటలు అక్కడ యేసు ప్రభు వారు వాడారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. లూకా సువార్త 18:30లో మనం చూస్తుంటాం, ఇహమందు చాలా రెట్లు మనం ఆయన చేత దీవించబడతాం, పరలోకమందు నిత్య జీవమును మనం పొందుతామని లూకా సువార్త 18:30లో ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాలు గమనించండి. కొన్ని సందర్భాల్లో మరి పరలోకములో మన ప్రతిఫలం అధికమవుతుంది, పరలోకములో ఒక పరిపూర్ణమైన నిత్య ఆనంద స్థితిని దేవుడు అక్కడిస్తాడు. మరి ఇక్కడేముంటాయి ఆశీర్వాదాలను మనం ఒక్కోసారి ఆలోచన చేస్తూ ఉంటాం. క్రీస్తు నిమిత్తం నిందలు, క్రీస్తు నిమిత్తం హింసలు, ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు నిమిత్తం అబద్ధముగా చెడ్డ మాటలను మరి అనుభవిస్తూ ఎదుర్కొంటూ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆయనలో ముందుకు వెళ్తున్న ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఈ భూమి మీద కూడా ఇహమందు కూడా 100 రెట్లు 100 ఆశీర్వాదాలు ప్రభు మీకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి వాగ్దాన ఈ యొక్క వివరణను, ఈ వాగ్దాన ఈ యొక్క ఆత్మీయ ఈ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా మనం నిందలలో హింసలు మనకు ఎదురవుతున్నప్పుడు క్రీస్తు నిమిత్తం అబద్ధముగా చెడ్డ మాటలు మన మీద అనేకులు వేస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నేరారోపణలు చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం సంతోషిస్తూ ఆయన వాక్యమందు సంతోషిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యందు ఆనందిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో ఉన్న దేవుని యొక్క దీవెనను పరలోకమందు ఈ భూమి మీద కూడా 2 రూపాల్లో ఇహమందు పరమందు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఇటు ఆశీర్వాదాలను ప్రభు మీకు దయచేయాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ వాగ్దానములున్న ఆ దీవెనలు మీ పట్ల ఆయన నెరవేర్చాలని ప్రభు సేవకుని కోరుతూ ఆయన నెరవేర్చే ఆత్మీయతలో ఆయన కోరే ఆత్మీయతలు మీరు ముందుకు వెళ్ళాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా సమయంలో ప్రార్థన చేసుకుని మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలో వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా నీ వాగ్దాన ఈ మాటల ద్వారా అయా ఇగోనైనా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అయా మేము బలపరచబడ్డానికి ప్రభా నీ వాగ్దానాల ద్వారా మీరు మాకు ఇస్తున్న మానసిక గొప్ప ధైర్యాన్ని బట్టి అయా ఇగోనైనా మా విశ్వాసానికి అయా మీరు ఇస్తున్న గొప్ప బలాన్ని బట్టి అయా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ మాటలు ఉన్న మా ప్రియులను మీరు దీవించి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన యేసుక్రీస్తు నామములో వారికి మీరు అనుగ్రహించి దేవా ఇగోనైనా ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి ప్రభా పరిస్థితులన్నిటినీ వారికి అనుకూలముగా వారికి లోబడినట్లు మార్చి తద్వారా వాటిపై జయమిచ్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన ఈ కార్యక్రమంలో పాల్గొని నీ నామాన్ని గణపరిచిన
నీ మాటలు విన్నటువంటి మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వ రక్తమేచ్యం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకు జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.